பேசுற ஒரு அரை மணி நேரம் நானே பண்றேன். అంత మొక్కండపా అందరికీ నమస్కారం. ఈ చదుమూరు గ్రామంలో కదిరప్ప స్వామి దేవస్థానం నందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఏపీఎస్ పార్టీస్ వైస్ చైర్మన్ పిఎస్ ముందరత్నం గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు, కూడా చైర్మన్ సురేష్ బాబు వాళ్ళ ఆదేశాల మేరకు మనము ఈడ గుడి కోసము మనము ఈ చదువు అన్ని గ్రామాలు ఇది ఈ ఊర్లు దీనికి కదిరి నరసింహస్వామి ఆ దేవునికి చేరుది కాబట్టి అందరూ ఈడ మనకి ట్రాన్స్ఫర్ పెట్టాలని కోరారు. కాబట్టి గ్రామస్తులు మనము ఆఫీసులో మాట్లాడి వాళ్ళకి కూడా ఏదో చెప్పి కంటిన్యూగా ఆ దేవునికి మనము కంటిన్యూ ట్రాన్స్ఫర్ పెట్టాలని కోరడం జరిగింది. మనము ఒకే వారంలో ట్రాన్స్ఫర్ పెట్టాము ఆ దేవుని కోసము. ఈ కృత్యంలో అందు మన నారా చంద్రబాబు నాయుడుగా చెల్లుతుంది కాబట్టి మనము కూడా అదేవిధంగా ఆ దేవునికి సేవ చేసే అవకాశం నాకు కూడా ఒక డైరెక్ట్గా ఇచ్చేందుకు మన సీఎం గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కాబట్టి మన గ్రామస్తులు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కాబట్టి అదేవిధంగా మన గ్రామస్తులు కూడా ఇది బ్రహ్మాండంగా 12 రోజులు ఇది ఉత్సవం జరుగుతుంది. కాబట్టి వోల్టేజ్ చాలా ప్రాబ్లం ఉందని అందువల్ల మేమంతా గ్రామస్తులు అందరూ అడిగారు కాబట్టి 100 kV ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. నేను మాకు కూడా చాలా సంతోషం, ఈ సేవ చేసినందుకు ఆ దేవునికి సేవ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పాదావందనం చేసుకొని ఈ కృతజ్ఞతలంతా ఆ దేవుని మన ముఖ్యమంత్రి గారికి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఈ కదిరి నరసింహస్వామి గుడి దగ్గర ఈ కరెంటు ప్రాబ్లాలు మాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఏ ప్రోగ్రాం జరిగినా మాకు వోల్టేజ్ చాలా తక్కువగా వస్తుంది. దాన్ని మేము డెస్కో డైరెక్టర్ అయిన మన ఆరోగ్యం డైరెక్టర్ గారికి ఆయనకు దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన మాకు శ్రద్ధ చూపి ఈ ట్రాన్స్ఫర్ అన్ని మన గుడికాగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ స్టాఫ్ కూడా మేము కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం.